ఇప్పుడే మనం చూసుకుంటే రైతులకు సంబంధించి శుభవార్త అయితే చెప్పబోతున్నారు మోడీ గారు. సో మోడీ గారు చూసుకున్నట్లయితే ఏదైతే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మనం ఇప్పుడు చూసుకోవచ్చు. పీఎం కిసాన్కి సంబంధించి 23న శుభవార్త అయితే చెప్పబోతూ ఉన్నారనమాట. సో 23వ తారీఖున మనం చూసుకున్నట్లయితే కేంద్ర బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు. సో ఈ నేపథ్యంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 9,000 రూపాయలు అయితే చేయబోతూ ఉన్నారనమాట. సో చాలా సంవత్సరాల నుంచి 2018లో ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పటికి వచ్చి దీనికి సంబంధించి ₹1 కూడా పెంచలేదన్నమాట. సో రైతులకు సంబంధించి ఖర్చులు భారీగా పెరిగిన నేపథ్యంలో రైతుల ఖర్చులన్నీ భారీగా పెరిగినాయి కానీ ప్రభుత్వం అందించే సాయం చాలా తక్కువగా ఉండడంతో రైతులందరూ కూడా అసహనం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటీవల మనకి 17వ విడతకు సంబంధించిన నిధులు అయితే విడుదల చేయడం జరిగిందనమాట. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్న రైతాంగానికి మోడీ గారు అయితే గుడ్ న్యూస్ చెప్పబోతున్నారనమాట. సో దీనికైతే ముహూర్తం ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుంది. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బడ్జెట్లో నిధులు అయితే పెంచబోతున్నారు. సో 6,000 నుంచి 9,000 రూపాయలు అయితే చేయబోతున్నారన్నమాట. సో ఇది మనకి పీఎం కిసాన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేటు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో